మార్నింగ్ సార్. మార్నింగ్. Is everything set? ఎస్ సార్. Good. As you all know, మందులతో కొన్ని వ్యాధుల్ని బాగు చేయొచ్చు. మందులతో బాగు చేయలేనివి ఆపరేషన్తో బాగు చేయొచ్చు. కానీ మందులతో కానీ ఆపరేషన్తో కానీ బాగు చేయలేని కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఎలా బాగు చేయాలి? నేను ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఇతను జర్మనీలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక యాక్సిడెంట్లో తన కంటి చూపు పోగొట్టుకున్నాడు. నా రీసెర్చ్ మూలంగా తనకి కంటి చూపు తిరిగి వచ్చింది. ఇప్పుడు 5-6 మీటర్ల వరకు తను చూడగలుగుతున్నాడు. ఇతను యూరోప్లో ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. మ్యాచ్ ఆడేటప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయి బెడ్ రిటర్న్ అయిపోయాడు. జస్ట్ అ వెజిటబుల్. ఈరోజు తను నడవగలుగుతున్నాడంటే కారణం నా రీసెర్చే. మీరు క్లిప్పింగ్స్లో చూసిన వాళ్ళందరికీ ఎలా నయమైంది? ఈ రీసెర్చ్ పేరేంటి? ఈ రీసెర్చ్ మెడికల్ ఫీల్డ్లో ఒక టర్నింగ్ పాయింట్. రేపటి మెడికల్ సైన్స్ని మార్చబోయే ఒక గొప్ప శక్తి. వాట్ ఇస్ దిస్ మిరకల్? ఎనీబడీ? డాక్టర్ రావ్? నో ఐడియా డాక్టర్. స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అనేది మెడికల్ ఫీల్డ్లో ఒక కొత్త డెవలప్మెంట్. ఈ విషయంపై డాక్టర్లైన మనకు కూడా చాలా సందేహాలు ఉండొచ్చు. సో ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఒక స్త్రీ గర్భవతి అయిన వెంటనే గర్భసంచిలో తయారయ్యేవే ఈ స్టెమ్ సెల్స్, ఫీటల్ స్టెమ్ సెల్స్. ఈ స్టేజ్ తర్వాత ఈ స్టెమ్ సెల్సే ఎదిగి పిండానికి అవయవాలుగా మారి కొన్ని నెలల తర్వాత బిడ్డగా పుడుతుంది. ఈ అడ్వాన్స్ స్టేజ్తో మనకు ఉపయోగం లేదు. మన రీసెర్చ్ కావాల్సింది గర్భం దాల్చిన వెంటనే ఉండే స్టెమ్ సెల్సే. దట్ ఈస్ విదిన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఎర్లియర్ ద బెటర్. ఇంతకుముందు మీరు చూసిన పేషెంట్స్ లాగా పార్కిన్సన్స్, అల్జైమర్స్, క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్స్తో బాధపడే పేషెంట్స్ శరీరంలో దెబ్బతిన్న టిష్యూస్కి ఈ స్టెమ్ సెల్స్ నెక్కించి డ్యామేజ్ అయిన సెల్స్కి ప్రాణం పోసేదే ఈ రీసెర్చ్. ఈ స్టెమ్ సెల్స్ కాకుండా మన శరీరంలో ఉండే బోన్ మ్యారోలోను, బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు పేగులోనూ స్టెమ్ సెల్స్ ఉంటాయి, విచ్ ఇస్ అడల్ట్ స్టెమ్ సెల్స్ అండ్ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్. పేరెంట్స్ ఈ అంబ్లికల్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఫ్యూచర్ యూస్ కోసం స్టెమ్ సెల్స్ క్లినిక్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. కానీ ఈ 2 స్టెమ్ సెల్స్లో ఉన్న మైనస్ ఏంటంటే ఇవి లభించే సంఖ్యలో కానీ ఎలాంటి కణాలుగానైనా మారే శక్తిలో కానీ ఫీటల్ స్టెమ్ సెల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో మనకున్న ఆప్షన్ ఫీటల్ స్టెమ్ సెల్స్ మాత్రమే. రీసెర్చ్కి 100లో స్టెమ్ సెల్స్ కావాల్సి వస్తుంది. అన్ని స్టెమ్ సెల్స్ దొరకాలంటే కన్సీవ్ అయిన వెంటనే అబార్షన్స్ జరిగి తీరాలి. మీరు చెప్పే ఫీటల్ స్టెమ్ సెల్స్ వీలైనంత త్వరగా దొరకాలంటే ఆ పర్టికులర్ టైంలోపే అబార్షన్ జరగాలి. అలా 100కి 1వ జరుగుతుంది. 100కి 20-30 అబార్షన్స్ జరిగితే అన్ని ఎలా జరుగుతాయి సార్? అవి జరగవు, మనమే జరిపించాలి. నెల తప్పితే కన్ఫర్మేషన్ కోసం చెకప్కి మన దగ్గరికి వస్తారు. వాళ్ళు కన్సీవ్ అయి ఉంటే బలానికి అని చెప్పి వాళ్ళకి మనం ఈ మాత్రలు ఇస్తాం. మన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడాక విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు నొప్పి వస్తే భయంతో మన దగ్గరికి వస్తారు. అప్పుడు చెకప్ పేరుతో అబార్షన్ చేసి ఎర్లీ స్టేజెస్లో ఉన్న పిండంలోని స్టెమ్ సెల్స్ తీసి ప్రిజర్వ్ చేసి యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాం. బట్ ఇట్స్ ఇల్లీగల్ సార్. It is illegal. Some say it is immoral. But it is highly rewarding. Huge money. పాపం కదా సార్. ఏమవుతుంది డాక్టర్? ఓ 6 నెలలు ఏడుస్తారు, తర్వాత రొటీన్, మళ్ళీ నెల తప్పి డెలివరీ కోసం మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు రీసెర్చ్కి 100ల సంఖ్యలో స్టెమ్ సెల్స్ అవసరం ఒకే టైంలో. సో దగ్గరగా 50-60 అబార్షన్స్ చేయాల్సి వస్తుంది. ఇది నా ఒక్క హాస్పిటల్లోనే జరిగితే నేషనల్ న్యూస్ అయిపోతుంది. మీడియా మన పట్టుకుని ఏకేస్తుంది. నువ్వు విజయవాడ చూసుకో, నువ్వు వైజాగ్. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే న్యాచురల్గా మిస్క్యారేజ్ అయినా కూడా ఆ స్టెమ్ సెల్స్ని యూజ్ చేయకూడదని వరల్డ్ వైడ్ బ్యాన్ చేసేశారు. మామూలుగా ఏ డాక్టర్స్ దీనికి ఒప్పుకోరు. సో కీప్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. 3వ కంటికి తెలియకూడదు. ఈ ఆపరేషన్ జరిగిన వెంటనే మీ అకౌంట్స్లోకి కోట్లు వచ్చి పడతాయి. ప్లీజ్ టేక్ కేర్. గుడ్ లక్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హైదరాబాద్. సార్, రేపు హాఫ్ డే పర్మిషన్ కావాలి. దేనికమ్మా? రేపు నాకు పెళ్లి చూపులు. అరే చాలా సంతోషం అమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వెళ్ళరమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాది సార్. కూడా ఆల్ ద బెస్ట్ అమ్మా. నువ్వు పని చూడు. ఇంత పెద్ద హాస్పిటలే చాలా ఖర్చు అవుతుందేమో. చీఫ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఎక్కడ ఉన్నారు? అటువైపు ఫస్ట్ రూమ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. కన్ఫర్మ్ అండి, అంతా బాగానే ఉంది. పెద్ద డాక్టర్ గారిని కలవండి, మిగతా విషయాలు ఆయన చెప్తారు.
అంతా నార్మల్గానే ఉంది. ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఈ మందులు వాడాలి. టేక్ కేర్. ఇటువంటి పాలసీ నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే నీకే ఫోన్ చేస్తాను, ఓకేనా? నా పేరు మాణిక్యం. నేను గుడివాడలో ఉన్న లక్ష్మీ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను. ఉండవా మిషన్ ఎక్కడ తొందరపడితే అయిపోద్దా? ఓ అడవుడు పెట్టేస్తారు. కృష్ణమూర్తి గారు, నా సెల్ ఫోన్ మర్చిపోయాను. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? రింగ్ చేసి చూస్తాను. రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తట్లేదు. ఎక్కడ మర్చిపోయి ఉంటాను? నూటికి 20-30 అబార్షన్స్ జరిగితే అన్ని ఎలా జరుగుతాయి సార్? అవి జరగవు. మనమే జరిపించాలి. అప్పుడు చెకప్ పేరుతో అబార్షన్ చేసి స్టెమ్ సెల్స్ తీసి ప్రిజర్వ్ చేసి యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాం. ఏంటి మాణిక్యం ఈ టైంలో వచ్చావు? ఫోన్ మర్చిపోయాను. సరే. రాజు, మాణిక్యం ఎక్కడ? ఈరోజు లీవ్ పెట్టారు సార్, ఊరు వెళ్తాను. ఏం సార్? సార్, ఈ కొరియర్ స్లిప్ చూసి డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్? ఓ, నిన్న బుకింగా? ఒక్క నిమిషం. 5216-132. అవును, నిన్న రాత్రి బుకింగ్ టైం అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చాడండి. ప్లీజ్ సార్, ఇందులో మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి సార్. ఇది హైదరాబాద్లో ఉన్న సత్యమూర్తి గారికి. అదే సార్, సోషల్ యాక్టివిస్ట్ సత్యమూర్తి గారికి పంపించాలి సార్. చాలా అర్జెంట్ సార్. ఇవి వెళ్ళకపోతే డేంజర్ సార్. కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు అవేమి ఇస్తాను. వద్దులేండి, ఇవ్వండి. మెడిసిన్స్ అంటున్నారు, పైగా సత్యమూర్తి గారికి అంటున్నారు. అవును సార్. గుడివాడ పార్సల్ డిస్పాచ్ అయిపోయిందండి. హెడ్ ఆఫీస్కి పంపించి డిస్పాచ్ చేయాలి. సరే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరేం టెన్షన్ పడకండి సార్. 20 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నాం. ఏటే సమస్య లేదు. ఈ వాటికి ఆ కవర్ హైదరాబాద్ చేరిపోయి ఉంటుంది. ఎవరికి పంపకూడదు వాడికే పంపాడు. మీడియా మొత్తం ఆ సత్యమూర్తి యాక్టివిటీస్ని గమనిస్తోంది. ఈ విషయం కానీ బయటకు వస్తే నేను, నువ్వు, మన కుటుంబం మొత్తం చల్లపల్లి జైల్లో చావాల్సిందే. సార్, నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్. సార్ చెప్పండి. వెంటనే ప్రొఫెషనల్ కొరియర్స్ మెయిన్ హబ్కి వెళ్ళు. మనకు కావాల్సిన కొరియర్ ఒకటి అక్కడ ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ కాకూడదు. నా చేతికి రావాలి. ఇది ఆ సత్యమూర్తికి సంబంధించిన మ్యాటర్. చాలా సెన్సిటివ్. హలో, ప్రొఫెషనల్ కొరియర్స్. సార్ నమస్తే, నా పేరు మాణిక్యం సార్. నేను గుడివాడ నుంచి జూబ్లీహిల్స్ నుండి సత్యమూర్తి గారు కొరియర్ చేశాను సార్. అది ఇప్పుడు నేనే పర్సనల్గా ఇద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం హోల్డ్లో పెట్టండి సార్. ఆ ప్యూరీ డీటెయిల్స్ ఇస్తాను. ఫోన్లో అవన్నీ చెప్పలేము సార్. ఐడి ప్రూఫ్ తీసుకుని ఇక్కడికి రండి, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, పీఓడి కాపీ సార్. కొంచెం స్టేటస్ చెప్తారా? ఒక్క నిమిషం. డిస్పాచ్ సెక్షన్కి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. నేనే ఇంతకు ముందు మీకు ఫోన్ చేసింది. కొరియర్ చేసింది అతనే, మాణిక్యం. కొంచెం అర్జెంట్గా ఇవ్వాలండి. మాకు ఇస్తే మేము తీసుకెళ్ళిపోతాం.
సార్ ఇప్పుడే కొరియర్ బై డెలివరీకి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి కొరియర్ బాయ్కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి సార్ ప్లీజ్ సార్. మా రూల్స్ ఒప్పుకోవండి. సార్ ప్లీజ్ సార్ కొంచెం ఎమర్జెన్సీ అండి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్ ఒకసారి ఫోన్ చేయండి. ఏంటి సార్ మీరు కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేస్తారు? అర్జెంట్ సార్ అందుకే పోనీ ఎక్కడున్నాడో తెలిస్తే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. నా ఏరియా కవర్స్ కొంచెం అందుకో. తీసుకో. సార్ ఏమైంది సార్? ట్రాఫిక్ లో ఉన్నాడేమో, లిఫ్ట్ చేయట్లేదండి. సరే సార్ మళ్ళీ ట్రై చేసి చూడండి సార్ ప్లీజ్ సార్. ఏంటండి మీరు? చెప్పాను కదా మీకు. ఈ లిస్ట్ చూడండి. ఈ పాటికి నలుగురికి డెలివరీ ఇచ్చి ఉంటాడు. లిస్ట్ ప్రకారం తర్వాత ఉన్న కొరియర్స్ బషీర్బాగ్, మాసబ్ ట్యాంకు, బంజారా హిల్స్ ఏరియాలోనే ఉన్నాయి. అవిచ్చి జూబిలీ హిల్స్ లో ఉన్న సత్యమూర్తి గారికి కూడా ఇంకో అరగంటలో డెలివరీ ఇచ్చేస్తాడు. విజయవాడ నుంచి వచ్చి మన వ్యాన్కి యాక్సిడెంట్ అయిందండి. మేనేజర్ గారు రమ్మంటున్నారు. పద. సార్ 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 ప్లీజ్ ఉండండి సార్.